దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. యేసుక్రీస్తు వారి పేరిట మన వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దాదాపుగా రాకడ దినాల్లో వచ్చాం. రాకడ దినాల్లో ఉన్నాం. ప్రవచనాలు జరుగుతున్నాయి కాబట్టి బైబిల్లో ఉన్న ప్రవచనం అంతా జరుగుతుంది. కాబట్టి మనకి యెరూషలేములో హడావిడి జరుగుతుంది. ప్రభువు పలానా తారీఖు అని నీకు చెప్పలేదా తండ్రికి తప్ప అనగండి. ఒకవేళ ఆయన రావడం ఆలస్యమైనా మనం పోవడం మాత్రం సందేహం లేదు. అలాగే నేను చదువుతానని కాదు, కానీ మనమంటూ సిద్ధపాటు అనేది మరణం ఎంత ఈజీగా అయిపోయింది కాబట్టి ఒకప్పుడు మరణం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మరణం మన నీడవలే అంటాడు తెలుసా. అది నేనే ఎందుకు కాకూడదు. కాబట్టి యేసు ప్రభు వరకు వచ్చే వరకు మనం ఉంటాము చూస్తామనేది కాకుండా నీవు రక్షణ పొంది సిద్ధపాటు కలిగి ఉండాలి అంతే. కాబట్టి ఈ సహవాసానికి ఎవరు వచ్చినా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. సంవత్సరాల తరపున మీరు వచ్చి రక్షణ లేకుండా చచ్చిపోయి దెయ్యమనికండి. త్వరగా లోబడి పశ్చాత్తాపడి మారు మనసు పొందితే నీకు ఎంతో ఆశీర్వాదం. మనం చదువుకున్నటువంటి వాక్యం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలము శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. సరిపోతుంది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో కొర్నేలి ఏం పేరండి? కొర్నేలి. ఇతడు కైసరులో ఉన్నాడు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరులో ఉండేది. కైసరి అదొక సిటీ, ఏదొక పట్టణం, ఏదొక రాష్ట్రము, ఒక మండలము కావచ్చు, ఏదో ఒకటి. అక్కడ అతడు గవర్నమెంట్ తరఫున ఒక మంచి ఉద్యోగం, ఏమండి, ఒక మంచి హోదాలో అతను ఉన్నాడు. అయితే ఈయన కింద ఒక 100 మంది ఏమండి పనివారు కూడా ఉన్నారు. కాబట్టి ఇతరుల్లో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీస్ ఏంటంటే ఇతడు భక్తిపరుడు. చెప్పండి, భయము రెండు ఉన్నాయి. భయము ఉంది, భక్తి. ఈ రాత్రి మనము భక్తిగల కుటుంబం గురించి మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఒక భక్తి కలిగినటువంటి కుటుంబము ఉన్న చోట అనేకులు భక్తులుగా తయారు. తండ్రిలో భక్తి ఉంటే భార్యకు వస్తుంది, భార్యలో భక్తి ఉంటే భర్తకు వస్తుంది. ఈ తల్లిదండ్రుల్లో భక్తి ఉంటే పిల్లలకు వస్తుంది. ఇది ఒక కుటుంబం నీళ్ళలాగా. వీళ్ళు అనేకుల్ని క్రీస్తు కొరకు సంపాదిస్తుంది. వీళ్ళ మాదిరితో జాగ్రత్తగా ఇక్కడ భయభక్తులు రెండు కలిసి ఉండాలి. భయం అంటే ఏ భయం అంటాలి? నీవు ఎవరినైనా ఈ సంఘానికి నడిపించాలంటే నీలో భయం ఉండాలి. ఆ భయము ఎలాంటిదై ఉండాలి? కీర్తనలు 4:4 చదవాలి. భయము నుండి పాపము చేయకుడి. సరే, ఇప్పుడు కొర్నేలి జీవితంలో ఏముందంటే భయము నుండి పాపము చేయకుడి అంటే ఇప్పుడు కొర్నేలి ఇంట్లో పాపం లేదు. ఏనా? వాళ్ళు చదువుకున్న వాక్యాన్ని బట్టి కొర్నేలి ఈ శతాధిపతి ఇంట్లో ఏం లేదంటే పాపానికి తావు లేదు. కొన్ని ఒకటే భక్తిపరుడా అని రాయబడ్డదంటే లేదు. ఇంటి వారందరితోనూ ఇంట్లో అందరూ భక్తిపరి. ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. ఒక మంచి సాక్ష్యం ఏంటంటే భార్య, భర్త, పిల్లలు భక్తి కలిగిన వారు. భయము, ఈ భయం ఎటువంటిదంటే అమ్మో వాక్యముని తిరుగుతున్న పాపము
చేయకూడదు. ఇప్పుడు వాక్యాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళ ఇంట్లో ఏం లేదు, పాపానికి లేదు, సినిమా లేదు, ఒక త్రాగుడు లేదు, ఒక వ్యభిచారం లేదు, ఒక విచ్చలవిడి జీవితం లేదు, భార్య భర్తలు కొట్టుకోరు, కొట్టుకునే వాళ్ళు భక్తి పట్ల ఒకరిని ఒకరు వంచరు, బానిసలాగా చూడరు అని అలా అలా చేస్తే భక్తి ఎలాగ అవుతుంది? నియంత నియంత అని తెలుసా మీకు? నియంత అంటే ఏంటి? నియంత పాలన అంటే ఏంటి? అరబ్ దేశాల్లో నియంత పాలన జరుగుతుంది. సద్దాం హుసేన్ ఏం చేసేవాడు? నియంత పాలన. గడాఫ్ అనేటువంటి ఒక సిరియా అధ్యక్షుడు చనిపోయాడు. నియంత పాలన. వీళ్ళు 30-40 సంవత్సరాలు నియంత పాలన చేస్తారు. వీళ్ళు వేసుకోమన్న డ్రెస్ వేసుకోవాలి, వీళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండాలి, వీళ్ళకి ఎదురు చెప్తే వాళ్ళు చంపేస్తారు. నియంత పాలన. అకీము నియంత పాలన. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. అంటే ఇది ప్రజా పరిపాలన కాదు, నియంత పాలన. ఇంట్లో నియంతలాగా మాట్లాడుకోవాలి. భర్త భార్యని నియంత్రిస్తాడు, భార్య కూడా భర్త నియంత్రిస్తుంది కదా. అది కాదు. వీళ్ళు దేవుని యందు భయం కలిగిన వారు. అంటే పాపము చేయకూడదు. ఏం చేయకూడదు? పిల్లలు సినిమా చూడకూడదు. పిల్లలు ఇంటి వారందరితో అంటే ఎంతమంది పిల్లలు మనకు తెలియదు, కానీ పిల్లల్లో కూడా భక్తి ఉంది. తల్లిదండ్రుల్లో భక్తి లేకపోతే పిల్లలకు ఎలా వస్తుంది? వీళ్ళు ఏం చేస్తున్నారు? భయము నుండి పాపం చేయే, పాపం చేయకూడదు, దేవునికి భయపడుతున్నారు. ప్రభు అబ్రాహాంతో అన్నాడు, నీవు ఇందును బట్టి నాకు భయపడుచున్నవాడు అని నాకు అర్థమవుతుంది. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల పట్ల భయం కలిగి ఉండాలి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పోకూడదు, తిరగకూడదు. అర్థమైతే కాబట్టి ఈ కొన్నేళ్ళ ఇంట్లో పాపానికి తాగులేదు. వీళ్ళు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నవాడు. వీళ్ళు ఎలా జీవిస్తున్నారు? 39వ కీర్తన 1వ వచనం. నా నాలుకతో పాపం చేయకుండా నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకున్నాడు. నా మార్గములను జాగ్రత్తగా. సరే, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పాపం బైబిల్ నుంచి పాపం చేయకూడదు కదా, నాలుగుతో పాపం చేయకుండా జాగ్రత్తగా మనస్సాక్షి కాపాడుతుంది. ఏం కాపాడుతున్నారంటే మనస్సాక్షి కాపాడుతున్నారు. అంటే నాలుగుతో కూడా పాపం జరుగుతుందా? జరుగుతుంది. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నాలుగుతో కూడా పాపం జరుగుతుంది కదా. అబద్ధాలు జరుగుతాయి, మోసం జరుగుతుంది. వీళ్ళు నాలుగును కంట్రోల్ చేసేసుకున్నారు. అంటే నాలుగు ఎక్కడైనా పొరపాటున నోరు తెరిస్తే నాలుగు తొందర ఎక్కువ కదా. ఇది అవయవాల్లో చిన్నదైనను బహుగా ఆశపడుతూ కొంచెం నీకు ఎంత పెద్ద అడవిని తగలబెట్టేస్తుందో. కాబట్టి నాలుక నోరు తెరిస్తే నాలుగు అదురుద్దని వీళ్ళు క్రమశిక్షణ కలిగి ఉన్న పడుకుంటాం కొన్ని. కాబట్టి వీళ్ళు భయము భక్తి కదా. ఇప్పుడు భయము ఎటువంటి భయం అంటే పాపం చేయకూడదు. ఇప్పుడు భక్తిని ఎలా కనపరుస్తున్నారు అంటే అపోస్తుల కార్యములు 16-14. అప్పుడు లూదియ అయిన దైవ భక్తి గల ఒక స్త్రీ విలుచుండెను. ఆమె ఓదారంగపుడిని అమ్ము థియోతైరా పట్టణస్థురాలు. సరే, భక్తి ఇక్కడ లూదియ కనపడుతుంది కదా. ఈమె ఎవరు? భక్తి కలిగినది.
భక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే భక్తి కలిగిన వారినే మేలేస్తుంది, వారికి ఆనుకుని ఉంటారు, వారిని అందుకుని ఉంటారు. పౌలు ప్రసంగిస్తున్నాడు, ఈమె భక్తి కలది. ఆమె గురించి ఏమైనా సాక్ష్యం ఉంది అక్కడ? భక్తి కలిగినది. పౌలు మాటలింది, పౌలు మాటలిని మొత్తం మీద ఆమె పౌలు ఇంటికి ఆహ్వానించింది. భక్తి కలిగిన వారితో స్నేహము కలిగి ఉంటుంది. భక్తి కలిగిన వారు భక్తి లేని వారిని ప్రభు యొద్దకు నడిపించారు. ఈ భక్తి కలిగినటువంటి ఈ స్త్రీ దైవ మాటలు అంటే దేవుని మాటలు జాగ్రత్తగా అలాంటి కొన్నేళ్ళ జీవితంలో వీళ్ళకి ఎటువంటి శ్రద్ధ ఉందంటే ఎవరైనా వచ్చి వాక్యం చెప్తే ఆలకించాలనేటువంటి ఆసక్తి ఉంది. మనకు ఉంటుందా? దేవుడు మాట్లాడటానికి ఆసక్తిగా మనం ఏమైనా కనపరచగలమా? వ్యర్థమైన మాట్లాడతాం. దురద చెవులు గలవారై ఈ మధ్య ప్రజలకు ఏవైపోయినా దురద చెవులు ఎక్కువ. ఏదేదో వినటానికి ఇష్టపడతారంట ప్రజలు. ఏమే భక్తి కలిగిన స్త్రీ అయ్యింది, భక్తి కలిగిన మాట్లాడటానికి ఇష్టపడుతుంది. నువ్వు సెల్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఏ మాట్లాడినావు, ఎటువంటి మాట్లాడినావు? ఎంతో మంది భక్తి కలిగిన వారు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ మాట్లాంటావా, భక్తి కలిగిన మాట్లాంటారు? అలా ఉండకూడదు కదండి. అటువంటి మనం చేయకూడదేమే. భక్తి కలదు కాబట్టి పౌలు చెప్తున్న మాటలు ఎందు బహు శ్రద్ధ కలిగి ఉండేది. వ్యర్థమైన మాట్లాడేది, లోక సంబంధమైన మాట్లాడేది, ఏమండి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి ఏ మాట్లాడేది. భక్తి కలిగిన వారు భక్తి కలిగిన మాటలకే చెవి ఎగుతారు. వ్యర్థమైన మాటలకి, శరీర సంబంధమైన మాటలకి, భూ సంబంధమైన వాటికి వేరెన్నడు చెవిని భక్తి కదండి. భక్తిని ఇంకా భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటంటే వారికి దేవుని గురించిన మాటలు పడతారు. రెండు విషయం భక్తి అనేది ఎలాగ మనకు తెలుస్తుందంటే మొదటి రాజు చూడండి 19:14 చదువు. ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పరద్రోసి నీ ప్రవక్తలను పట్టుకుని హతము చేసిరి. దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా. సరిపోతుంది. ఇక్కడ భక్తి అంటే ఏంటంటే జాగ్రత్త గమనించండి. ఏది చెప్తున్నాడు ఇక్కడ? భక్తి అంటే ఏంటంటే లోకంలో చాలా మంది లోక సంబంధమైన విషయాలతో పోయారు. లోకంలో భక్తి చేస్తున్న వారిని ఏమండి యజబేలు స్త్రీలు ఆహాబు చంపేశారు. నన్ను చంపుతారని తెలిసినాక నేను అయితే భక్తి గలవాడినై నీ కొరకు రోషము పౌరుషం కలిగి భక్తి చేస్తాను. విడిచిపెట్టేసాడా? అన్నంతో కలిసిపోయాడా? నేను మహారోషం కలిగి ఉన్నా. దేవుని కోసం రోషం కలిగి ఒక్కడైనా ప్రభు అన్నాడు, ఏలియా నువ్వు ఏం చేస్తున్నావు? ఒకడే ఉన్నాడు. దేశంలో భక్తి గల వారిని అందరూ నిర్మూలన చేస్తున్నారు. ఈయన మరణ భయం ఉంది. అయినా కానీ ప్రభా నీ కోసం నేను ఒక్కడనే ఉన్నాను. ఒక్కడి చాలు కదా దేవుని కోసం నిలబడేవాడు. కొన్నేళ్ళు ఏమున్నదంటే రోషం ఉంది. చెప్పండి ఏముంది? ఎవరు ఎలా పోయినా దేవుని కొరకు నేను జీవించు, దేవుని కోసం ఏదైనా ఒకటి నేను చేయాలి. ఇది భక్తి ఆశ. ఎప్పుడైనా ఎవరికైనా ఇటువంటి ఆసక్తిని కనపరిచి మన ప్రభు యొద్దకు నడిపించాలి. ఈ ఆసక్తి ఏం చేసింది తెలుసా? ఇప్పుడు మన అపోస్తల కార్యాలకు వెళ్ళిపోన్నాం. 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుణ్యత దిగున్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళినట అతడు తన ఇంటి వారి పనివారులో ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తి పరుడకు ఒక సైనికుని పిలిచి ఈ సంగతులన్నీ వివరించి వారిని
ఇప్పుడు కొన్నేళ్ళు ఇంటి వారైనా భక్తి కలిగిన వారు పనివారు కూడా పనివారు కూడా అర్థమవుతుందండి. చూడండి, ఈ కొన్నేళ్ళి ఆయన భక్తి చేయడమే కాదు, పౌరుషం కలిగి చేతి కింద పనిచేసే వారిని కూడా భక్తి గలవారిగా తయారు చేశారు. అంతేనా అంటే ఇంకా మనం చదువుకుంటే 23వ వచనం, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఇక్కడ కొర్నేలి ఏం చేస్తున్నాడంటే దేవుని మాటలు వినాలి, ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ ఆసక్తి దేవుడు చూచి పేతురుని పంపాడు. ఈ పేతురు ఫలానా రోజు వస్తాడని ఏమండి ఆయన ఒక సిద్ధపాటు కలిగి ఉన్న తర్వాత కొర్నేలి ఏం చేశాడంటే ముఖ్య స్నేహితులను బంధువులను సువార్త వినిపించడానికి ఒక చోట జ్ఞానం చేశాడు. నీలో భక్తి ఉన్నప్పుడు, నీలో భయభక్తులు ఉన్నప్పుడు నీకున్న ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? దేవుని మాట వినాలి, దేవుని కోసం పౌరుషంగా బ్రతకాలి, నశించిపోతున్నటువంటి వారిని పిలిపించి సువార్త అందించి, ఇది భక్తి యొక్క లక్ష్యం. నీవు మీ బంధువులకు ఎప్పుడైనా సువార్తను అందించావా? ఎవరికైనా సువార్త వినిపించావా? ఒకసారి మా చర్చికి రేమని చెప్పావా? నీవు ఆ మాట చెప్పాలంటే మీరు ఏ లక్షణాలు ఉండాలి? భయం ఉండాలి, నీకు ఒక సాక్ష్యం ఉండాలి. ఏ సాక్ష్యం ఉండాలి తెలుసా? 10వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. భక్తి కలిగిన వ్యక్తిలో దాతృత్వం ఉంటుంది. ఏముంటుందండి దాతృత్వం అంటే? హెల్పింగ్ నేచర్. మనమే తినడం కాదు, మనమే ధరించుకోవడం కాదు, ఇతరులు కూడా కొంత మనకున్న దాంట్లో సహాయము చెయ్యకున్న దాంట్లోనే, మరి లేకుండా మనం ఉండవు కదా. ఇది భక్తి నేర్పించేటువంటి ఒక పద్ధతి కదండి. ఇతరులకు మనం పెట్టాలి, కష్టాల్లో ఉన్నప్పుడు మన హృదయం కరిగిపోతుంది. కొంతమంది కరగదు. ఇతడు ధర్మ కార్యములు చేయవాడు. నీ ధర్మ కార్యాలన్నీ దేవుడు చూస్తాడు. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములు దేవుని యొద్దకే చేరినవి. చేతనాయా? నీ ప్రార్థనలు చేతనాయా? కాబట్టి భక్తిలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే ధర్మ కార్యాలు చేస్తారు, 2 ప్రార్థన ఎల్లప్పుడు చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరైనా ఒక వ్యక్తిని దేవుని యొద్ద కల్పించాలంటే ఇప్పుడు నీలో భక్తి చూస్తాడని నువ్వు ప్రార్థన చేసి మనిషినా జోకు సెల్లలో పెట్టేసి ఇలాగే ఉంటుంది సార్. చెప్పాను కూరగాయలు కట్ చేస్తాను, ఈ సెల తీసేసినట్టు మెల్లగా పెట్టాలి కదా. ఏమి ఎంతసేపు ఫోన్ మాట్లాడుతుంది, ఎంతసేపు ఇతరులతో ఉసిలేసుకుంటుంది. నువ్వు పిలవగానే వచ్చేస్తారేంటి? నీకు భక్తి ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి, ధర్మ కార్యాలు ఉండాలి, నువ్వు పాపానికి భయపడాలి, నీలో భక్తి ఉండాలి, ఆసక్తి. అప్పుడు నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఎందుకని నీలో మంచి లక్ష్యాలు కనపడతాయి. ఇప్పుడు కొర్నేలి ఏం చేశాడంట? ముఖ్య స్నేహితులను బంధువులు పిలిపించాడు. పిలవగానే ఎందుకు వచ్చారని తెలుసా? కొర్నేలి నిజంగా బతికుందంటే ఆయన మమ్మల్ని ధర్మకార్యం చేశాడు, మేము కష్టాల్లో ఉండగా ఆయనకి చేతనైన సహాయం చేశాడు, ప్రార్థన చేశాడు అని కనబడతాయి. కనబడవా? రాష్ట్రులు దేవి లేదు ఇందులో. మాకేలేవు మీకేం పెట్టమంటారు కొంతమంది, మాకేలేవు మీకేం పెట్టమంటారు. సరే, నీకు లేనప్పుడు పెట్టలేదు, ఆ దేవుడు తెలుసు. ప్రజలు తెలిసిన తెలియకపోయినా దేవుడు తెలుసు. ధర్మ కార్యాలు చేయడం వల్ల నువ్వు పరలోకంలో ధనం దాచుకుంటాయి కదా. ఏదో నువ్వు వాడేసిన బట్టలకి ఇవ్వడం,
ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న కార్యాలు దేవుని కార్యక్రమాల్లో చురుకుగా ముందుకు ఉండటం. ఆ, ఏదైనా క్రిస్మస్ సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, అమ్మా మీరు ఇంకేమారంటే ఎక్కడైంది అనుకోవడం, విశ్వాసంతో రాముడి పేరు ఇదేనా గమనించు. లేవంటే దేవుడు చూస్తాడు. నీ దగ్గర ఉన్నాయో లేవా ఆయన తెలుసు. అసలు నీ మనసులో ఇవ్వాలన్నటువంటి ఆతృత ఉంటే నీకేదో నాకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీకు ఉన్న ఇవ్వకపోతే ఆ దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు భక్తిలో ఇది కనపడదు. భక్తిలో ఇది కనపడదు. ధర్మకార్యం సరే, ధర్మకార్యాలు మీరు పెట్టినా పెట్టకపోయినా ఎన్నో విషయాలు మనం భాగంగా పాటిద్దాం. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావా? మీరు ఎంతమంది మిడ్ నైట్ ప్రేయర్ వస్తున్నారు? ఆల్ నైట్ ప్రేయర్ అంటే 9 నుంచి తెల్లవారు 4 గంటలకు చేసేది ఆల్ నైట్, 7 గంటల నుంచి 12 గంటలకు చేసేది మిడ్ నైట్ ప్రేయర్. సరే, మిడ్ నైట్ ఆల్ నైట్ మీరు వస్తున్నారు. ఎంతమంది నిద్రపోతున్నారా? అదొక దెయ్యం కదా. ఈ నిద్ర ఏం మీద నుంచి ఆ మీదకి, ఆ నుంచి అలా వెళ్ళేస్తుంది. నిద్ర కాసి ప్రార్థన చేయాలి. నిద్ర కాసి ప్రార్థించి కొంతమంది ఇక 7 గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతాం, పని ఎలాగైపోతాయి. ఏంటది? ఒక స్పిరిట్ అండి. అది ఏంటది? దెయ్యం కదా నిద్ర. ప్రార్థన చేస్తావు, అసలు ప్రార్థన ఉండాలి. ఆయన ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? నీకు నిద్రాత్మ ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? 3 రోజుల ఉపవాసం ఉండి, ప్రభా నిద్ర వచ్చేస్తుంది ఆయన, ఈ రోజు దెయ్యం తీసేనైనా అడగ తెలుసా? ఎంతమంది తెలుసు నిద్రాత్మ దెయ్యమని? తెలుసా? ఆ మందికి ఆవులించలేదు. ఏదో ఒక ఆత్మ అది నీలో నుంచి పోవడం కూడా ప్రభుత్వం చూపిస్తాడు తెలుసా. ఎల్లప్పుడూ ప్రార్థన. అసలు ప్రార్థన చదవని మనసు నీకు లేదు. నువ్వు ఎవరు సంపాదిస్తావు దేవుడి భాష? నీలో భక్తి లేదు, నీలో భయం లేదు, నీవు చల్లగాలేవు, వెచ్చగా నువ్వు నచ్చని స్థితిలో వెళ్ళిపోయావు. కొర్నేలి పేతుని పిలిపించి శుభార్త ప్రకటించి, మనం ఏం చేద్దాం తెలిసి బంధువులు పిలిచి వారికి చక్కగా మటన్ చికెన్ పాపం భోజనం పెట్టి, ఇక మందు అలవాటు ఉంటే వాళ్ళకి మందు పోయించి పంపిస్తాం. నరకాండ పోతాడు బాబు. అలా మనం చేయొచ్చా? ఒకవేళ మీరు చుట్టాలు ఎవరైనా ఏ బుధవారం శనివారం వచ్చారనుకోండి, ఇక పని అవ్వదు. ఆ రోజు పోయినట్టు. ఆ చుట్టాలను కూడా మనం ఏం చేయాలి? ఇంటికి, చర్చికి తీసుకురావాలి. సైతానుడు నీ భక్తిని పాడు చేస్తానికే చుట్టాలు తీసుకొస్తాడు, దేవుని పని పాడు చేయడానికి. మరి కొన్నిలు ఏం చేస్తాడండి? చుట్టాలను పిలిపించి, బంధువులను పిలిపించి, స్నేహితులను పిలిపించి, ముఖ్యమైన వారిని పిలిపించి పేతురు గారితో స్వార్థ అందించాడు. భక్తి కలిగిన లక్షణాలు ఉందా మనకి? భక్తులా? ఈ భక్తి కనుక మనలో ఉండగలిగితే ఈ సేవ ఎంతో వెలుగుతుంది. అనేక ఆత్మలు నశించుకో, నిత్య జీవాన్ని సంపాదించు. మీ బంధువులు ఎంతమంది ఉన్నారంటే లక్షలు ఏర్పడి వాళ్ళందరూ మనం పిలిపించి స్వార్థ వినిపించేస్తారు. రక్షణ స్వార్థ వినిపించాలి కదా. పేతురు బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. అనేకులు బాప్తిస్తుంది. ఏంటి ఆత్మ సంపాదించాడండి కొన్నేళ్ళ కుటుంబం. కొన్నేళ్ళు అంటే ఒక్క కుటుంబం ఎక్కడ ఉన్నా కానీ ఎన్ని ఆత్మని దేవుని ఎదుగు కనిపిస్తాయి. ఆ భారము, ఆ పౌరుషము ఈ రాత్రిలో కలిగి ఉంటారు. ప్రభా ఏది మీరు రాత్రి వచ్చేస్తుంది, నా బంధువులకు మారు మనసు లేదు, ఇంట్లో వాడికి రక్షణ లేదు నాయన అనే భారం ఏలేలాంటి ఆ రోషం నీలో ఉండాలి కదా. వీళ్ళు పనివారిని భక్తి కలిగిన వారిగా తయారు చేశారు. బంధువులు కూడా పిలిపించి దేవుడిని భక్తి కలిగిన వారిగా వారిని నడిపించారు. చూడండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి ఏమొచ్చిందండి? వీళ్ళందరూ కూడా తర్వాత బాప్తిసం ఏం తీసుకున్నారండి? యేసు క్రీస్తు నామములో
47 వచ్చింది. అందుకు పేతురు అందుకు పేతురు మనవలే మనవలే పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం కదా. ఎంతమందిని క్రీస్తు ఎదుట నడిపించింది ఈ భక్తి కలపడం. నీలో భయం ఉన్నప్పుడు, నీలో భక్తి ఉన్నప్పుడు, నీలో ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు అనేక ప్రభు ఎదుట నడిపిస్తావు. మనం దేవుని యొక్క ఆత్మ నడిపించడానికి మనకు కొంత ఖర్చు అవ్వాలి కదండి. ఈ ఫెలోషిప్ లో చాలా మంది రిట్రీట్ తీసుకెళ్ళడానికి యవనస్తులకి సాక్షులు పెట్టుకుని దూర ప్రాంతం తీస్తారు. దూర ప్రాంతంలో ఎక్కడ మీటింగ్స్ నడుస్తాయో, పెద్ద పెద్ద సేవకులు వచ్చి మీటింగ్ జరిపిస్తారో, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వారిని ప్రోత్సహించి బలపరిచి వారి వెళ్ళడానికి రావడానికి అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్లు తీసి వారికి స్వార్థ అందిస్తే ఎంతో మంది మారు మనసు పొంది ఈ రోజు నాడు సేవకులు అయ్యారు. ప్రభు యొద్దకు నడిపించడానికి నీవు ఇటువంటి త్యాగాన్ని కలిగి ఇటువంటి ఖర్చు మనం అవ్వాలి. దేవుని విషయాలలో ఖర్చుకి ఎప్పుడు వెనకాడదు. ఆయన ఇవ్వకుండా నీకు ఏ ఒక్క రూపాయి రాదు. నీకున్నదంతా ఆయన ఇచ్చింది. నీకున్నదంతా ఆయన ఇచ్చింది. ఆయన ఒప్పుడు బిగబడితే నువ్వేమి. కాబట్టి ఈ కొర్నీలకి ఎంత ఖర్చు అయి ఉంటుందో బంధువులు పిలిపిస్తే భోజనం పెట్టాలంటే అదే కానీ వాటికి వినిపించేసి ఖాళీ పంపించేస్తారా? కనీసం సమస్యలు ఇస్తాం కదా, చాయ్ బిస్కెట్ ఇస్తాం కదా, పులిహోరనే పెడతామా? కుదిరిన వాళ్ళు అన్నం పెడతారు. ఇంకా కుదిరితే దమ్ బిర్యానీ పెట్టచ్చు. ఎంత పెట్టినా దేవుడు నీ కథలు రాస్తాడనుకో, అది నీకు ఆశీర్వాదం. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేదు. ఎవరికే నష్టపోయారు ప్రజలు. గుర్తుపెట్టారు. ఇంత ఖర్చు పెట్టి వాళ్ళకి సువార్త అందించారు. ఇంతకంటే గొప్ప కార్యం మరొకటి. మన ఖర్చు అవ్వాలి. దేవుడు మన సమయాన్ని, మన యొక్క సమస్త బలాన్ని దేవుని కోసం ఉపయోగిస్తే నీ ఆశీర్వాదం ఎక్కడికి పోదు. నీకు పరలోకంలో గొప్ప బహుమతి ఉంటుంది. పేతురు ఎంత గొప్ప ఎవరి కార్యాలు ఏమండి, కొర్నేలు పేతురుని పిలిపించి కొర్నేలు స్వార్థాన్ని అని కదా. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి చిన్నగా స్వార్థం ఉంటుంది. రండి ఒకరోజు సండే రండి, ఒకసారి మా చర్చికి రండి అని పిలవాలి. ఎక్కడికి బాగున్నాడు, ఎక్కడైనా మీ బంధువులు మీ స్నేహితులు ఉంటే వాళ్ళతో చెప్పాలి, రండి వాక్యం వెళ్ళి లేదా మీ ఇంట్లో కాదు. నేను చేసిన పని ఇదే. ఒక భక్తి కలిగిన వ్యక్తి ఈ విధంగా చేసి అనేక ప్రభు వద్దకు నడుపుతుంది. యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. మనం బయట వారికి కాకపోయినా కనీసం మీ బంధువులకైనా మీరు స్వార్థ వినిపించగలిగితే ఎంత గొప్పదండి. ఇప్పుడు ఈ కార్యం అంతా నువ్వు చేయాలంటే నీలో మాదిరి ఉండాలి. ఏముండాలి? నీ కుటుంబం మాదిరిగా ఉండాలి. అర్థమైందండి. కొర్నేలు ఏముంది? భయం ఉంది, భక్తి ఉంది, ప్రార్థన. మనం మారకుండా రండి అంటే ఎవరు వస్తారండి? నీ మాటలు మారకుండా రండి అంటే ఎవరు వస్తారు? నీ చూపులు మారకుండా, నీ క్రియలు మారకుండా వస్తారా? ఎవరైనా దేవుని ఎదురు వస్తారా? మాదిరి కలిగి ఉంటారు. మనం ఏమో మేకప్ కొట్టేసుకుని లిట్టికి వేసుకుని వస్తారా చర్చి కట్టిన? ఏది మాదిరి? ఏది? నీ వస్త్రధారణ బాగోదు. నీవు ఎవరైనా స్వార్థం తెలిసినప్పుడు నేను చూస్తాను. నీ వస్త్రధారణ చూస్తారు, నీ మాటలు చూస్తారు. తెలుసా? మాదిరి కలిగి ఉన్నాడు. ఎవరైనా చూసారా? నేను చూస్తారు, నీ గురించి పెట్టారు, నిన్ను చదువుతారు. అనేక ఊరికి వచ్చేస్తారండి దేవుని ఎదురుకి. వచ్చేస్తారా? కాబట్టి నిన్ను చూస్తారు, నీ మాదిరిని చూస్తారు, నీ పిలుపుని చూస్తారు, నీ వస్త్రాలు చూస్తారు, కాళ్ళు పట్టీలు ఉన్నాయా, ఉన్నాయా, అన్ని చూస్తారు. చూడరా, అన్ని చూస్తారు. చూడనట్టే ఉంటారు. నీ బ్లౌజ్ చూస్తారు, నీ హెయిర్ కటింగ్ చూస్తారు, నీ ఫ్యాన్ షర్ట్ చూస్తారు. అవునా? చూడాలనుకుంటున్నారు ఆయన మీరు అనుకుంటారు, కానీ అన్నీ
మీరు చూడరండి, మీరు చూస్తారా చూడరా? అలాగే మనల్ని కూడా చూస్తారు. మాదిరి కలిగినటువంటి కుటుంబం ఎవరంటే అపోస్తుల కార్యాల్లో ఎవరండి? ఇలాంటి కుటుంబం మన సంఘంలో ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎంతమంది రక్షణలోకి వస్తారు, ఎంతమందికి యేసు ప్రభు గురించి నశించిపోతున్న ఆత్మలకు సరైన మార్గాన్ని చూపించగలిగి సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు మారుమనసు పొందిన తర్వాత కాలినడకన స్వార్థ చేసుకుంటూ ఆయా ప్రాంతాలు తిరిగి పోతున్నప్పుడు ఒక కుష్ఠ రోగికి ఆయన స్వార్థ ప్రకటించి ఆయన్ని రక్షణలోకి నడిపించి ప్రభుని పరిచయం చేశాడు. ఆయన ఆ కుష్ఠ రోగి కన్నులు తెరవబడ్డాయి. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ప్రార్థనలో ఈ కుష్ఠ రోగి చనిపోయాడు. ఈయన ప్రాంతంలో ఉన్నాడు, ఆయన ప్రాంతంలో ఉన్నాడు. ఈ కృష్ణుడికి చనిపోయి దేవదూతల చేత పరలోకం కొనుకోబడుతున్నాడు. ఈయన ఆత్మలో ప్రార్థన చేస్తుంటే ఆయన ఆత్మ దగ్గరికి వచ్చింది. బ్రతుకున్నప్పుడేమో కృషితో ఉన్నాడు, శరీరం అంతా కృషించింది. ఇప్పుడు ఆత్మలో తగ్గ మెరుస్తున్నాడు కదా. సెయింట్ ఫ్రాన్సిస్ గుర్తుపట్టడానికి పోయి నువ్వు ఎవరివే అంటున్నాడు కదా. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యా నేను పలానా కృష్ణోగిని, నశించిపోతున్నాను, మీరు ఏం చేసే రక్షణలోకి నడిపించి నా పాపం చేసి నా క్రీస్తును పరిచయం చేశారు కదా ఆ కృష్ణోగిని. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? దేవదూత పోలికి వచ్చేసి నేను చనిపోయాను, ఇది పరలోకి వెళ్ళిపోతాను. ఎంత సంతోషం! అంతకన్నా ఏం కావాలండి? అంతకన్నా నీకేం కావాలి కదా. ఈ శరీరం ఎంతమైనదే, ఇది ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోద్ది. నీలో ఉన్న ఆత్మ నడిపోకూడదు, నరకానికి పోకూడదు. మనం అనుకుంటాం శారీరకంగా చాలా సౌఖ్యంగా ఉన్నాం, అందంగా ఉన్నాం, ఇదేం లెక్కలోకి రాదు. రేపొద్దున్న నీ ఆత్మీయ లెక్కలోకి వస్తుంది. దేవుని దూతల చేత పరలోకి ఎంత సంతోషం! నేను ఎంతగానో ఏం కావాలి జీవితానికి? 10 ఎకరాలు పొలం కావాలంటే విడిచిపెట్టేసి ఏది రాదు నీతో. నీ వస్త్రాలు, నీ బంగారం, నీ తనువు, శరీరం ఏది. అలాగ ఒక్క ఆత్మను ప్రభు ఎదుట నడిపించాలంటే నువ్వు భక్తి కలిగిన వ్యక్తి కావాలి. నీ మాటలు, నీ ప్రవర్తనని, ప్రార్థన చేయకు, ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు కొన్నేరు వల్ల అనేక ప్రభు ఎదుటకు సంపాదించాలి. కాబట్టి యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఎంతమంది మన చుట్టూ నశించిపోతున్నారు. వీళ్ళందరికీ మనం ఎలా ఉండాలి? మాదిరిగా, ఇంట్లో సాక్ష్యం కలిగిన వ్యక్తిగా. నీకు సాక్ష్యం లేకపోతే ఎవరరా? నీ గురించి ప్రజలు చెప్పుకుంటారు, ఈయన అటువంటి వాడు, కిరణ్ పాస్ ఇటువంటి వాడు, నేను ఏది చేసినా 10 మంది చెప్పుకుంటారు. ఆ మాస్టర్ అటువంటి వాడు, అన్ని బయట వచ్చాను కదా. నేను మాదిరి కలిగినప్పుడు అనేకుల్ని అంతేనా? నాలో మాదిరి లేకుండా, నాలో భక్తి లేకుండా నేను ఎవరికి ఏమి చేయలేదు. అదంతా వృధా. కాబట్టి రాత్రి కొన్నేళ్ళకి భక్తి పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, వందనములు, స్తోత్రములు ఆయన. రాత్రి దత్తమైన మాటలు మీరు దీవించారు, మీరు ఆశీర్వదించండి ప్రభువా. నిజంగా నేను కొన్నేళ్ళంటి వ్యక్తిగా లేను. ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత దాతృత్వం కలిగిన వాడు, ఎంత ప్రార్థనాపరుడు ఆయన. నాలో అటువంటిది లేదు. ఉండి వాటికి అనుసరించేది ప్రభువా, నన్ను క్షమించు, నన్ను మండించు, ఏరియవలే నన్ను రగిలించు ప్రభువా, క్షమించండి. త్యాగము కలిగి స్వార్థను ప్రకటించేవాడు, ప్రార్థించేవాడు, ఓ నన్ను మీరు చేయండి, మీ సంఘాన్ని చేయండి, ఖర్చు చేయవాడు వచ్చి నన్ను వాడుకున్నందుకు ఎలా అభిమానికి తెచ్చుకోండి ప్రభువా. హెబ్రీయులు వాక్యం విన్నారు, వాక్యం విన్న వీరిని ఒక్కొక్కరిని కొన్నేళ్ళు కుటుంబం వల్లే మీరు చేయండి ప్రభువా. కొన్నేరింటి వారందరూ రక్షణ, ఈ ప్రియులు ఇంకా నీకు రక్షణ పొందలేదు నాయన. తల్లి తండ్రి వారు మనసు పొందితే భార్య లేదు, భర్త పొందితే భార్యకి లేదు, పిల్లలకి లేదు ప్రభా. వాళ్ళందరూ రక్షణ పొందాలి. సంఘంలో అందరూ ఎత్తపడాలి. మీరు అక్కడ దినాల్లో ఉన్న ప్రభా, అడిసిన పాట అందరిగా ఇచ్చేది. మా బురిలో కొంతమంది ఎంప్లాయీస్తున్నారు, వారు జాబ్ ప్రభా. కొంతమంది చేతి వృత్తి వ్యాపారం చేసుకోవాలి, స్టూడెంట్ దర్శించి
ఉద్యోగాలు లేని వారికి చక్కటి జాబ్స్ మీరు దయచే దీని శ్రీని బాధింతను దర్శించండి. గర్భఫలం లేని వారికి శ్రేష్టంగా ఫలం దయచే. కాపులు రుణములన్నీ తీర్చిపోయింది ప్రభా. మాకు వచ్చిన నుంచి ఎక్కడైనా మంచి స్థలము ప్లేస్ కావాలి. మిమ్మల్ని ఆరాధించడానికి మాకు నాయన స్వేచ్ఛ కలిగింది కావాలి. ఇక్కడ ఒక ఆన్లైన్ ప్రేర్ జరగాలంటే నేను భయపడుతూ ఒక వాష్రూమ్ లేదు, ఎంత ఇబ్బంది పడుతున్నా ప్రభా దృష్టించండి. మాకు వచ్చే నెల నుంచి ఒక మంచిది మాకు అనుగ్రహించండి. అలాగే అసలు ఇక్కడికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి తిరిగి వెళ్ళుచుండగా దీవించి పంపించి నన్ను వాడుకున్నందుకు మేము ఘనత మీరు పొందుకోమని యేసు గొప్ప నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం సంఘమునందు తోడే ఉండను గాక. ఆమేన్. అందరికి వందనాలు.